నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి తెలిసి రాశికి అధిపతి చంద్రుడు అయ్యారు. ఆయన ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. కానీ ఇక్కడ 2nd హౌస్లో కేతు ఉన్నారు. అండ్ ఆల్సో 2nd లార్డ్ మనకి సన్ అయ్యారు. ఆయన మార్చ్ 15th కానీ ఆయన మీనానికి వెళ్ళట్లే. అంటే ఏంటి, మనకి 9వ ఇంట్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అప్పటి వరకు. అంటే మనం చెప్పేది ఏంటి, 8వ ఇంట్లో ఉన్నంత వరకు డబ్బు ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. మనం అనుకున్న మోతాదు మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అప్పులు తీసుకునే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 3rd and 12th లార్డ్తో కూడా కలయిక ఉంది. సో విపరీతమైన ఖర్చులు అండ్ బలంగా 12వ ఇంట్లో మనకి జూపిటర్ కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మనకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ రీత్యా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అది లేని పక్షాన్ని
మనకి పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎస్పెషలీ హెల్త్ రీత్యా ఎక్కువ మెడికల్గా ఎక్కువ ఖర్చులు. ఎందుకంటే ఇమీడియట్గా వెళ్ళడం అంటే ఏదైనా నలత వస్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా వెళ్ళడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం, బయట ఏంటంటే ఎక్కువ తినకుండా ఒక పద్ధతిగా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అది March 15 తర్వాత వీళ్ళకి కొంతవరకు పట్టు విడుపు అనేది ఉంటుంది. బాగానే ఉంది. 9వ ఇంట్లోకి వెళ్తే సెకండ్ లార్డ్ మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే ఆ టైంలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ అంటే లాస్ట్ 2 వీక్స్ చాలా బాగుంటుంది కనుక బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ ఏంటంటే మనం జ్యువెలరీ చేసేవాళ్ళు కానీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదొకటి కాకుండా ఇంట్లోంచి మహిళలు ఏమైనా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే కనుక ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్, కేక్ బిజినెస్ కానీ లేకపోతే ఇంట్లోంచి చీరలు అమ్మడం, లేకపోతే ఏంటంటే ఒక జ్యువెలరీ అమ్మడం, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి రాబడి వచ్చే ఛాన్సెస్ ఆ టైంలో ఉంది. లేకపోతే అంతకుముందు కొంతవరకు స్తంభిస్తుందనే చెప్పాలన్నమాట. అండ్ ఈ రాశికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంతే బెనిఫిట్ మనం చెప్పుకునేది ఎప్పుడు మార్స్ చెప్పుకుంటాం. ఆయన కూడా 8th హౌస్లో పడున్నారు. సో ఎక్కడ చూసినా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాకపోతే అన్నీ అంటే యాంగ్జైటీ గురి అవుతాయి, అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సో అటు హెల్త్ రీత్యా జాగ్రత్తగా ఉండాలి, అటు ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు సేవింగ్స్ తెచ్చుకోవాలి. కష్టమైన ఒక పని, బట్ స్టిల్ కొంతవరకు మనకి తెలుసు కనుక ఎప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం అంటే ఏంటంటే ఒక ప్లాంట్స్ని పెంచుకోవడం కానీ, లేకపోతే ఒక గోవుకు కానీ ఆహారం ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనప్పటికీ జాతక రీత్యా ఇల్ బీ డిఫరెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ. బట్ ఏంటంటే జాతకం చూపించినప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి కొంచెం పెరుగన్నం పెట్టిన ఎవ్రీ మండే పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ హౌస్లోనే మనకి ఏంటంటే గ్రహణం పడుతోంది. సో తప్పక వీళ్ళకి కుటుంబ రీత్యా కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సన్ గాడ్కి ఆదిత్య హృదయం అయితే తప్పక చదువుకోండి. అది బికాస్ ఆఫ్ హెల్త్ మనం చెప్తామంటే హెల్త్ ఇంప్రూవ్ అవడానికి చెప్తాము. అదొకటే కాకుండా అర్ఘ్యం ఇవ్వడం సన్ గాడ్కి మంచిదే. అండ్ ఆల్సో గ్రహణం పట్టు విడిపోయిన తర్వాత March 3 తప్పక వీళ్ళు దానం ఇవ్వడం అనేది, గుడికి వెళ్ళి దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్టాగ్నెంట్ అయిపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏకముఖి రుద్రాక్ష అలాగే ద్విముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. కానీ దానికన్నా మించింది ఏంటంటే గౌరీశంకర్ రుద్రాక్ష అంటారు. సో ఇది వేసుకుంటే ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. చూసామంటే చాలామంది పెద్దవాళ్ళు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎలాగో స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది కనుక తప్పక స్పిరిచువాలిటీ మీద ధ్యాస పెట్టడం కూడా ఇంకా ఇంకా ఇంపార్టెంట్.